అందరికీ నమస్కారం. శ్రీ మహావిష్ణువు ఈ పేరు వినినా పలికినా హృదయాంతరాల నుంచి ఒకలాంటి ఆధ్యాత్మిక భావన ఉప్పొంగుతూ ఉంటుంది. ఈ రోజు నుంచి విష్ణు సహస్రనామం అర్థాన్ని కొన్ని వీడియోలు ఒక సిరీస్గా చేసుకుందాం. ఎందుకు రోజు కొన్ని నామాలు తీసుకుని చెప్తున్నానంటే 1000 నామాలు ఒకే వీడియోలో చెప్పాలి అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, వినేవారికి కూడా కొంచెం బోర్గా అనిపిస్తుంది. మనం ఏ గ్రంథాన్ని కానీ ఎలాంటి నామాలు కానీ పారాయణం చేసినా మనకు తెలిసిన భాషలో వాటిని అర్థం చేసుకుని ఆ సందర్భాన్ని ఆస్వాదిస్తూ భావన చేస్తూ పారాయణం చేస్తే సరైన ఫలితం కనపడుతుంది. సహస్రం ఒక్క రోజులో పారాయణం చేయనక్కర్లేదు. మనం ఎంత త్వరగా పారాయణం చేశాం, ఎంత చక్కగా చదివాం ఇది ముఖ్యం కాదు. రోజుకి ఒక్క నామం అర్థం చేసుకుని తన్మయత్వంతో మన జీవితంతో ముడిపెట్టుకుని భావన చేస్తూ చదివితే అది ఆచరించడానికి సాధ్యమవుతుంది. అంతేగాని రోజు విష్ణు సహస్రం, లలితా సహస్రం, భగవద్గీత అన్నీ గంటలో చదివేస్తాను అని చెప్తాను. దీనివలన ఏదైనా ఫలితం ఉంటుందా? లేనే లేదు కదా. ఈ విష్ణు సహస్రం వివరణ ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్తున్నాను అంటే, అందరికీ విష్ణు సహస్రం చదవగలిగే సమయం ఉండకపోవచ్చు, చదవడం రాకపోవచ్చు. ఇలాంటి వారు ఈ అర్థాన్ని విని దానిని వారి జీవితాల్లో ఆచరణలో పెట్టుకోవడానికి ఆ శ్రీ మహావిష్ణువు కల్పించిన అవకాశంగా భావించి తరించవలసిందిగా ఆశిస్తున్నాను. పలికేది పలికించేది అంతా ఆ భగవానుడే అని భగవద్గీతలో చెప్పినట్లు, పలికేది నేను కాదు ఆ భగవానుడే అన్న భావనతో తప్పొప్పులు ఎంచకుండా మంచిని అర్థం చేసుకుని ఈ మహత్కరమైన దివ్యమైన నామావళిని అందరూ హృదయపూర్వకంగా ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోలో ధ్యానంలో ఒక శ్లోకంతో మొదలు పెడదాం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లప్తాసనస్థ స్ఫటిక మణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినలగదా శంఖపాణిర్ముకుందః. బ్రహ్మాండమైన సముద్రం, పెద్ద పెద్ద మెరుస్తున్న ఇసుక దిబ్బలు, కనుచూపు మేరలో ఒక అద్భుతమైన సౌందర్యంతో ప్రకాశిస్తుంది ఆ సముద్ర తీరం. మామూలు సముద్రాన్ని చూస్తేనే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, కానీ ఈ సముద్రంలో ఇంకా ఏదో ఉంది. అది ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. అందరం ఆ దివ్యత్వాన్ని ఆస్వాదిద్దాం. సముద్రానికి దగ్గరగా చేరుకున్నాం. ఏవి మెరుస్తున్న ఇసుక దిబ్బలు, ఏది ఉప్పు నీరు? అవి ఇసుక దిబ్బలు కావు, సూర్య భగవానుని కిరణముల స్పర్శతో అత్యంత శోభాయమానముగా కాంతులీనుతున్న వజ్రపు రాసులు. అవి నురగలు కక్కుతున్న ఉప్పు నీరు కాదు, తెల్లని పాల కెరటాలు. ఊహించుకుంటేనే ఎంతో ఆహ్లాదంగా ఉంది. మరి ప్రత్యక్షంగా చూస్తే అలాంటి పాల సముద్రంలో అద్భుతమైన దివ్య సింహాసనం ముత్యాల హారములతో అలంకరించబడింది. శంఖ చక్ర గదా పద్మము ధరించి అందమైన దివ్యదేహముతో కూర్చుని ఉన్నాడు ఆ శ్రీ మహావిష్ణువు. ఈ ఏకాదశి పర్వదినాన్న ఈ అందమైన దృశ్యాన్ని కన్నుల్లో నింపుకుని కన్నులు మూసుకుని ఆ వైభవాన్ని వర్ణన చేసుకుని ఆ సర్వేశ్వరుని కటాక్షం పొంది అందరూ ఆనంద పారవస్యం పొందాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. రేపు ధ్యానంలో మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం.